ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియాతి దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా. ఈరోజు దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా ఊదడను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈరోజు దేవాది దేవుడు మనతో ఇచ్చిన బలమైన వాక్ ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను బాగు చేయడానికి, దుఃఖములకు ప్రతిగా పూదనని ఇవ్వడానికి, అవమానానికి తగిన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి, నిందకు తగిన ఆశీర్వాదాన్ని ఇచ్చి, మరి ఎక్కడైతే మనం నిందించబడుతున్నామో దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలం ఇవ్వడానికి, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి ఉన్నాడు. కనుక ఏ భారంతో నీకున్నా, ఏది నలిగిపోతున్నా, కుంగిపోతున్నా, అవమానం పొందుతున్నా, చదరిపోతున్నా, చేదాటిపోతున్నా, నలిగిపోతున్నా, ప్రతి వాటికి కూడా తగిన రీతిలో బహుమతిని ఇవ్వడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక బహుమతిగా తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కనుక ఏ విషయంలో అధైర్యపడొద్దు. నీవు నీతిని అనుసరించి నడిస్తే, నువ్వు దైవ చిత్తాల ప్రకారంగా నువ్వు నడుస్తూ ఉంటే, ఎక్కడ అపవాదికి అవకాశం ఇవ్వకుండా దేవుని మాటకు లోబడి ఉంటే ఈ ఆశీర్వాదాలన్నీ నీ సొంతం అవుతాయి. ఎందుకంటే దేవాది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుకనే తనకి ఇష్టమైన కుమారుని మనకి ఇచ్చి ఉన్నాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ యొక్క శాపములన్నీ ఆశీర్వాదంగా మార్చడానికే, ఈ యొక్క అవమానములన్నీ ఘనతగా మార్చడానికే ప్రభువైన యేసుక్రీస్తు మనకి ఇచ్చి ఉండగా, ఈ దీవెన దేవుల్లో ఉండి పొందుకోవడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపడదాం. కాబట్టి ప్రతి విషయంలో ఏ పోరాటం వచ్చినా, ఏ శోధనలు వచ్చినా దానికి మించిన ఘనత దేవాది దేవుడు నీకు ఇవ్వబోతూ ఉండగా, ఈ వాగ్దానం చూస్తూ ధైర్యం తెచ్చుకుంటూ ఈ యొక్క క్రిస్మస్ సంతోషకరమైన దినాల్లో సంతోషంగా దేవుని నామాన్ని మహిమపరచడానికి సిద్ధపడుతూ ఉండు. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవ, మీరు ఇచ్చిన బలమైన వాకు వచ్చినాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమందికి ప్రభు మీరు పూదండనివ్వాలో, ఎంతమందికి ఘనతనివ్వాలో, ఎంతమందికి స్తుతి వస్త్రాన్ని ఇవ్వాలో, ఎంతమందికి భారభరితమైన ఆత్మకు ప్రతిగా సంతోష వస్త్రాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నారో సహాయం చేయండి. అద్భుతంగా ఈ వాగ్దానాన్ని వారు పొందుకుంటూ ఉండగానే వారి జీవితంలో ఇట్టి కార్యాన్ని జరిగించండి. వారు విశ్వసించిన కొద్ది వారి జీవితాన్ని గొప్ప చేయండి. ఎందుకంటే మీరు ఎంతో ప్రేమించిన మీ జనాంగం పట్ల ఈ గొప్ప కార్యాలు జరిగిస్తూ అపవాది శక్తులన్నీ కూడా ఈ భూమి మీద ఎక్కడ పని చేయకుండా పాతాళానికి తొక్కబడే విధంగా ఇక నీ జనులను లేవనెత్తయ్యా, నీ ప్రజలను హెచ్చిస్తూ, నీ ప్రజలను గనులుగా లేవనెత్తుతూ, నీ నామానికి మహిమ తెచ్చుకుంటూ నీవు వచ్చిన ఆ యొక్క గొప్ప కార్యాన్ని అనేకులకు తెలియజేసే విధంగా నీ ప్రజలను ఆశీర్వదింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేయండి. 10-20 మంది పంపించండి. దేవుని బిడ్డలారా, నవంబర్ 25 నుంచి ఉదయకాలపు క్రిస్మస్ ఆరాధన జరుగుతాయి. 4 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. లైవ్ ఇస్తున్నాం, కలుసుకోండి. రాగలిగితే మరి ప్యామిలీ పట్టణంలో జేపీఎం మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలో మరి డిసెంబర్ 25th వరకు జరుగుతాయి. 25th నుంచి డిసెంబర్ 25th నుంచి జనవరి 1st వరకు 7 దిన ఉపవాస ఆరాధన జరుగుతూనే ఉంటాయి. కాబట్టి కలుసుకోవచ్చు. లైవ్ ద్వారా ఏకీభవించండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అత్యధికమైన కృప మీకు తోడై ఉండి నడిపించబోతూ ఉంది.